ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామపేట మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తుంటారు. నేటి దినం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే మనము ఆయన చేతి పని అయి ఉన్నామని వాక్యం ఉంటుంది. అవును, మనము మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క స్వరూపంలో పోలికలో చేయబడి ఉన్నామని వాక్యం ఉంటుంది. ఎస్, మనము ఆయన చేత ఆయన కొరకు చేయబడినటువంటి వారము. కాబట్టి ఉదయకాల సమయం మాట్లాడుతుండగా వాక్యం మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తుంది. అదేంటంటే, చూడుము నిన్ను అరచేతిలో చెక్కొని ఉన్నాను. అవును, మన రూపం ఎప్పుడూ కూడా ఆయన అరచేతిలో ఉంటుందనే సత్యాన్ని మనం రాదు. మనం ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మాత్రమే చేయబడలేదు, కానీ అది మాత్రమే కాదు, ఆయన వల్లే మనం ఈ భూలోకంలో జీవించగలటకు ఆయన తన కృపనివ్వడానికి ఆయన ఎన్నటికీ వెనకాడని దేవుడు అనే సత్యాన్ని కూడా ఇక్కడ గమనించాలి. కాబట్టి మానవాళంతటి పాపం కొరకు ఆయన శిలువలో తన రక్తమును కాచి ప్రాణం అర్పించి 3వ దినం తిరిగి లేచాడు. అయితే ఆయన ఎట్టి పునరుత్థాన శక్తిని కలిగి ఉన్నాడో అట్టి పునరుత్థానము బలమును తన యందు విశ్వాసం ఉంచి వారికి అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయం నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ రక్షకుడు నీ ప్రభు మరణాన్ని జయించాడు. కాబట్టి ఆయన వలె నీ ముందున్నటువంటి ప్రతి సవాలును కూడా నీవు జయించగలటువంటి సత్యాన్ని గమనించు. కాబట్టి నువ్వు బలవంతుడవు, ఎన్నటికీ బలహీనుడవు కాదు. కాబట్టి క్రీస్తుని బట్టి నీవు అన్నిటినీ చేయగలవన్నటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నువ్వు ఎన్నటికీ బలహీనుడు కాదు, కానీ క్రీస్తుని బట్టి నీవు బలవంతుడవు. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్.